శ్రీధర్ గారు, సాయి గారు వారి యొక్క టేస్ట్ ఏంటన్నది 100కు 100 పాళ్ళు నిన్న పొద్దున్న వరకు తెలియకపోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యేంత ఈ సినిమా ప్రపంచానికే వాళ్ళ టేస్ట్ ఏంటి, ఎంత అభిరుచి గల నిర్మాతలు అన్నది మరొకసారి ప్రూవ్ అయిందండి. మరి అంత అద్భుతమైన సినిమాని తీసి చాలా ఫాస్ట్గా తీసి సినిమాల ముందు జనాల ముందుకు ప్రమోషన్స్ రీత్యా ఎక్కడెక్కడెక్కడ మొత్తం ఆంధ్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ విషయంలో కవర్ చేసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసి ఈరోజు ప్రేక్షకులందరి యొక్క మనసుల్ని గెలుచుకున్న మా శ్రీధర్ గారికి, అలాగే మా దర్శకులు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి ప్లీజ్, నా కోసం ప్లీజ్. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు నిన్న ఒక్కరోజే దగ్గర 13 నుంచి 16 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎంతవరకు సినిమాలో విషయం ఉంది, డెప్త్ ఉన్నదన్నది ప్రేక్షకులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు నిన్న మా సక్సెస్ని. అలాగే ముఖ్యంగా ఇంతటి అద్భుతమైన సినిమాని అందులో అవకాశం ఇచ్చాడు మా ప్రొడ్యూసర్ గారికి, దర్శకులకి మీ అందరి ముందు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అయ్యా. అలాగే మ్యూజిక్ పరంగా కూడా మా సుభాష్ గారు ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు. అలాగే దీన్ని పనిచేసిన వన్ అండ్ ఓన్లీ మా కెమెరామెన్ గారు హలేష్ గారు కూడా ఎక్కడున్నా కూడా వారి అద్భుతమైన అవుట్పుట్ను మనకి ఇచ్చారు. ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ మాకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అయ్యారు. ఏది ఏమైనా ఈ యొక్క సక్సెస్ని, ఈ సినిమాని యాజ్ ఏ మీడియా పరంగా మీరందరూ కూడా మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళి సినిమాని వారం కాదు 4 వారాల దాకా హ్యాపీగా సినిమాని సక్సెస్ చేయాలని, మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇది పూర్తి బాధ్యత పాత్రికేయ మిత్రులు అలాగే మీడియా మిత్రుల మీద ఉందని మరొకసారి బలంగా నమ్ముతూ రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు వరహాల బాబు. మన నాయుడన్న గారితో ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాయుడన్న. మన ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకున్నారు. సుమతి శతకం సినిమా అప్పుడు ఏపీ అలా తెలంగాణ చూసిన బుక్ మై షో కూడా చూశాను. చాలామంది చాలా బాగుందండి, ఇన్నాళ్ళకు ఒక మంచి మూవీ వచ్చిందండి. అప్పుడు ఎప్పుడో మనం ఉయ్యాల జంపాల సినిమా చూస్తే మామ చూసాము, మళ్ళీ ఇప్పుడు చూసాము. మన రవితేజ గారికి ఈడియట్ ఎలాగో, ప్రభాస్ గారికి ఈశ్వర్ సినిమా ఎలాగో, మన అన్న అమర్దీపాన్ గారికి ఈ మూవీ అలాగా ఇంకా మంచి సినిమాలు చేయాలని, అలాగే మన నాయుడు అన్న కూడా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాస్ట్ క్రూకు ఇక్కడ వచ్చినటువంటి జనవాహినికి ఎన్ విజయలక్ష్మి మనఃపూర్వక వందనములు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వటము నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్ని పెద్ద సినిమాలు చేసినా ఈ సినిమాలో నేను చేసినటువంటి ఒక ఇది నా మనసును చాలా ద్రవింపజేసింది. నేను కుర్చీలో కూర్చొని కూడా ఆ సీన్ నేనే చేసింది నేనే చూస్తూ నేనే ఏడుస్తూ కూర్చున్నాను. ఆ ఇంటర్వెల్లోన తర్వాత సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఎంత ప్రశంసించారంటే ఆ ప్రశంసలకందరికీ కారణమైన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్లకు, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. నా ఈ లైఫ్లోన ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్యారెక్టరు. అందరూ తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూసి అందరూ ఆనందించండి, మా కాషన్ క్రూను ప్రోత్సహించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ మనఃపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. వందనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టీం అందరికి కూడా. థ్యాంక్ యూ అండి. వన్ అండ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ. పేరున చెప్తే పెద్ద చాటభారతం అయిపోతుంది, మనసులో చెప్పాలి, మీ ముందర పాత్రికేయులకు చెప్పాలి. అందరికీ థ్యాంక్ యూ అండి. పెద్ద సక్సెస్ ఆ రవితేజ గారికి ఇచ్చినట్టే మా బుజ్జోడు అమర్దీప్కి ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి సినిమాల్లో ఇలాగే అవకాశం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి చోట అనుకుంటూ ఉంటాను, మంచి సినిమాలు ఎప్పుడు పిల్లలకి ఒక లెసన్ లాంటివి. ఏదోదో పిచ్చి పాటలన్నీ పెట్టి ఏదోదో పిచ్చి వీడియోలు తీసేసి జనాల మీదకి రుద్దడం తప్పండి. లేటెస్ట్గా చిన్న భవితకి మనం నేర్పియాల్సిన పాఠమే మంచి సినిమాలు, మంచి బుద్ధులు, మంచి ప్రవర్తన ఇవి రావాలి. అలాంటి సినిమా సుమతి శతకంలో కూడా అన్ని రకాలుగా మంచి చూపించారు. కుటుంబ సమేతంగా వచ్చే సినిమా ఇది. సో పిల్లలందరూ చూపించవచ్చు, పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే చూడొచ్చు, చేయొచ్చు. మంచి సినిమాల్ని ఆదరించండి, సినిమా ప్రపంచాన్ని బతికించండి. థ్యాంక్ యూ.